18 కేసులు అయిన తర్వాత దొరికారు. 13 కేసులు సార్. 13 కేసులు అయిన తర్వాత దొరికారు. వెపన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? వాళ్ళు అప్పుడు నాకు ఏం సంబంధం లేదు సార్. వెపన్ కోసం తెలియదు, నాకు ఏం కోసం తెలియదు. పట్టుకొని కూడా పట్టుకోలేదు నేను. ఫస్ట్ టైం జైలుకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇంటరాక్షన్ ఏ విధంగా చేశారు? వాళ్ళకే చేసింది సార్. నన్నేమలే రోజు కూడా ఇంటికి పంపించేది. అప్పుడు 10 రోజులు ఏమి ఉంచుకున్నారు, రోజు కూడా ఇంటికి పంపించేది. కానీ తర్వాత మాత్రం రిమాండ్ చేశారు. నా రిమాండ్ చేశాను. జైల్లో ఎలాగుంది? వరంగల్ జైల్లో ఫస్ట్ టైం వెళ్ళారు సార్. ఏమనిపించింది అప్పుడు? ఏమో అది బతికి వేస్ట్ అనిపించింది సార్. అంటే అమ్మా నాన్న అప్పుడు ఏం బాధపడలేదా? రాలేదు వాళ్ళు. ఇక నాకు మళ్ళీ వాళ్ళు నా దగ్గర రాలేదు. వారం రోజులు ఉన్నా సార్. వేసుకోవడానికి బట్టలు కూడా లేకుండే సార్. అప్పుడు ఇక పారిపోదామని చెప్పని అనుకున్నాను నేను. అప్పుడే ఆ ముఖేష్ శర్మ అనేటైనా పరిచయం అయింది నాకు. ఎవరు? ముఖేష్ శర్మ. ఓకే. ఆయన యూపీ. అదే వెపన్ కేసులో అతను వచ్చిండు. మేము చేసింది ఏం లేదు కానీ పేపర్ స్టేట్మెంట్ పెద్దగా వచ్చింది సార్ మొత్తం. అయితే అందరు పిలిచి నన్ను అడిగేది అట్లా ఎట్లా చేసిండు, ఏంటి, ఎట్లా పోయింది, ఎట్లా వచ్చిందని చెప్పి అడిగేది సార్. చెప్పి నా తలకాయ ఖరాబ్ అయిపోయేది. నా బాధ నాకుంటే వాళ్ళు అడిగేది టార్చర్ అనిపించేది సార్. ఆయన చెప్పిండు అన్నాడు, బయటకు వచ్చిన తర్వాత కలుగు నీకేమైనా హెల్ప్ కావాలని నేను చేద్దా అని చెప్పని అనుకున్నాడు అన్నాడు. నేను చెప్పిన నాకు వేరే దారి లేదురా భయ్, నేను ఎస్కేప్ ఒకటే నాకు అని చెప్పంటే సరే భయ్ అని చెప్పని అతనికి బెయిల్ ఒక 2-3 రోజులు బెయిల్ వచ్చేది. ఆ బెయిల్ వచ్చి వెళ్ళిపోయిన 3 రోజులకు నాకు ఇంటర్వ్యూకి వచ్చాను. ఇంటర్వ్యూకి వచ్చి కొన్ని సామాన్లు కావాలి తీసుకొచ్చి ఇచ్చింది నాకు. తీసుకొచ్చిన తర్వాత నేను మహబూబ్నగర్ కోర్టు ఉండే నాది. పేచి పోయేటప్పుడు ఎస్కేప్ చేపించడానికి కూడా ట్రై చేసింది నేనే. ఒకసారి అయితే కాలేదు. నెక్స్ట్ టైం నేనే అయితే నువ్వు రాకని చెప్పి నేనే ట్రై చేసిన. ఫస్ట్ టైం ఏ విధంగా ట్రై చేశాడు ఆయన సార్? నేను ఎస్కేప్ చేయడానికి ఎలా ట్రై చేశాడు? కొడదామన్నాడు అలా. ఎవరిని? పోలీసు వాళ్ళని. అప్పుడు వీలు కాలేదు. నెక్స్ట్ టైం పోయినాం. ఎలా పారిపోయావు? పోయినా సరే అయిపోయింది కదా, కేసు కూడా అయింది కాబట్టి ఎలా పారిపోయావు? కోర్టు దగ్గర 2 కానిస్టేబుల్ కొట్టి కంపౌండ్ దొరికి. ఏ కోర్టు దగ్గర? మహబూబ్నగర్. కానిస్టేబుల్ కొట్టి పారిపోయి గోడ దూకి. ఓకే. తర్వాత పోలీసులు పట్టు దొరకలేదు అప్పటికి? దొరకలేదు. ఎక్కడ పారిపోయి? మహబూబ్నగర్ పారిపోయి హైదరాబాద్ వచ్చిన. ఓకే. అంటే దాంట్లో పోలీసులు వెహికల్ చెకప్ ఏం లేదు. మరి చేతికి హ్యాండ్ కప్స్ ఉంటాయి కదా? లేవు. కోర్టు దగ్గర తీస్తారు కదా. ఓకే. హైదరాబాద్ వచ్చి ఏం చేస్తావు? ఆయన కలిసావా ముఖేష్ని? ఫోన్ చేసిన సార్ అతనికి. అతను నా నంబర్ నా దగ్గర ఉండే. ఫోన్ చేసిన నేను. ఫోన్ చేసిన తర్వాత 2 days తర్వాత వచ్చిండు ఆయన. వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా కేసులు చేద్దామని చెప్పని అనుకున్నాం సార్. అప్పటిదాకా నాకు జైలు పోలీస్ స్టేషన్ ఏంటిదో నాకు తెలియదు. లోపలికి ఒక వారం రోజులు ఉన్నదా అర్థమైంది నాకు. క్రైమ్ ఎట్లా వేయాలి ఏంటిదని అర్థమైంది. జైల్లో ట్రైనింగ్ అయ్యింది. వెపన్స్ కావాలని చెప్పంటే సరే నేను తీసుకొస్తా అన్నాడు. 2 వెపన్లు తీసుకొచ్చాను. ఎక్కడి నుంచి? అక్కడి నుంచి యూపీ నుంచి. ఓకే. వెపన్ తీసుకొని వచ్చాను. తీసుకొని వచ్చిన తర్వాత ఎందుకు వెపన్స్ కావాలని అడిగావు? క్రైమ్ చేయడానికి. ఎందుకు క్రైమ్ చేయాలనిపించింది? మార్పు రావాలని జైలు నుంచి ఉన్నాం, నా అమ్మా నాన్న రాలేదు, ఒకే జత బట్టలతో ఉన్నప్పుడు బయటకు వచ్చి మారాలని నాకు తెలిసి సార్. జైలుకు పోయిన తర్వాత మారదామని ఎవరు అనుకోరు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాతావరణం, ఉన్న ఆఫీసర్లు ఇప్పుడు అలాగే సార్. ఇప్పుడు జీతం వస్తుంది, వాళ్ళ డ్యూటీ ఏంటిది? రావాలి, ఆఫీస్కి రావాలి, వారానికి ఒకసారి రౌండ్కి వస్తారు, వాళ్ళు వచ్చే ముందు పినాయిలు చల్లుతారు, కొంచెం షోప్ టాప్ చేస్తారు, అయిపోతుంది. మీకు ఏం ప్రాబ్లం ఉన్నా ఏంటిదని చెప్పని ఒక ఆఫీసర్ మాట్లాడారు. వాళ్ళ బాధలు ఏంటిదో తెలుసుకోరు. మరి ఇట్లా 5 నిమిషాలు వచ్చి ఇట్లా పోతారు సార్. వాళ్ళకి ఏం అవసరం లేదుగా, అడగరు. వీళ్ళు ఏమనుకుంటారు సార్? ఇప్పుడు లోపల ఉన్న తర్వాత ఆయనోళ్ళు రారు, దోస్తులు రారు, రిలేషన్ మొత్తం కట్ అయిపోతుంది. ఇంకోటి రిమైండ్ అంటే చిన్న కేసులను పెద్ద కేసులను అందరినీ ఒక దగ్గర కలుపుతారు సార్. వాళ్ళకి ఏం పని ఉంటుంది? ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకుంటారు అన్నట్టు. 4 పరిచయం అవుతారు అక్కడనే జైల్లో. ఇంకా పెద్ద క్రిమినల్ అయ్యడానికి అవకాశం ఉంటుంది కానీ మారడానికి అవకాశం ఉండదు సార్. ఓకే. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. Please subscribe iDream. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.